ఓకే. అంటే సిరి గారు ఇప్పుడే వాళ్ళ మాటల్లో అర్థమైంది మీకు హారర్ మూవీస్ అంటే భయము, మీరు చాలా భయస్తురాలు అని అర్థమైంది కాబట్టి, మరి ఇంత భయపెట్టే సినిమా చేస్తున్న ఈ ప్రాసెస్‌లో మీరు భయపడిన సందర్భాలు ఏంటి? మీకు అన్‌కంఫర్టబుల్‌గా గానీ, హాంటింగ్‌గా గానీ అనిపించిన సందర్భాలు ఉన్నాయా? షూటింగ్‌లో ఆర్ షూటింగ్. షూటింగ్‌లో అసలు భయపడలేదు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళతో షూటింగ్ చేస్తున్నా కాబట్టి పెద్దగా దయ్యాలంటే భయమే లేదు. కావాల్సిన వ్యాక్సినేషన్ ఇది? వ్యాక్సినేషన్. అంటే ఇప్పుడు లేరు. యాక్చువల్లీ షూటింగ్‌లో అందరూ ఉంటారు కదా! సో భయపడలేదు. కానీ నాకు బేసికలీ చాలా భయం. సో మేము ఒక ఊర్లో షూట్ చేస్తున్నప్పుడు ఈ షూట్ అంతా అయిపోయిన తర్వాత నార్మల్‌గా ఒక రూమ్‌లో నేను ఒక్కదాన్ని సింగిల్‌గా పడుకోవడానికి నాకు చాలా భయం. సో ఇందాక ధ్రువన్ చెప్పినట్టు హనుమాన్ చాలీసా నేను కూడా అదే బ్యాచ్ అన్నమాట. సో షూట్ అయ్యాక పడుకున్నాను. రోజంతా షూటింగ్ చేయడం, మైండ్‌లో అంత ఆలోచనలు ఉండడం వల్ల భయపడి లేచా నేను. ఒక విండో సీన్ చేశారు షూట్‌లో. సేమ్ అదే సీన్ నా కల్లోకి వచ్చింది. ఆ రోజు మాత్రం చాలా భయం వేసి నేను ఆ రోజంతా పడుకోలేదు. డైరెక్ట్‌గా అలానే షూట్‌కెళ్ళా. ఓకే. మీరు సింగిల్‌గా పడుకోవడానికే భయపడుతున్న సిరిని తీసుకుని వెళ్ళి వంశీ గారు మనం సిరిని సోలోగా కూర్చోబెట్టి సినిమాని చూపించే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దామండి. అమ్మ బాబోయ్! నా వల్ల థియేటర్‌లో కాదు. సిరి మాత్రమే ఉంటారు. సినిమా ఈషా సినిమా చూడాలి. ఓకేనా? ఇదే మీ టాస్క్. డెఫినెట్లీ. ఐల్ ట్రై. ఓకే.